సెప్టెంబర్ 15 డేట్లో ఏమైనా దోషం ఉందా? ఆ రోజు రావాల్సిన సినిమాలన్నింటికి వరుసగా ఏదో జరుగుతోంది. సలార్ మూవీ ఒకటి వాయిదా పడిందో లేదో క్యూలో నిల్చున్నాయి మిగతా సినిమాలు. దాని ఎఫెక్ట్తో ఈ వారం అసలు ఒక్క సినిమా కూడా థియేటర్స్లో రిలీజ్ కాని పరిస్థితి వచ్చింది. 3 మూవీలకు మూడిందనే కామెంట్ల గోలే పెరిగింది. సలార్ మూవీ ఏ క్షణాన విడుదల వాయిదా వేసుకుందో కానీ ఇండస్ట్రీలో లెక్కలన్నీ మారిపోయాయి. సెప్టెంబర్ 28 మీద మనసు పారేసుకున్న మిగతా సినిమాల హీరోలు ఈ నెల 15ని ఓ బ్యాడ్ డేట్ గా మార్చేశారు. దానికి కారణం ఉంది. అదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ నెల 15న వరల్డ్ వైడ్ గా స్కంద రిలీజ్ అవ్వాలి. కానీ సలార్ వాయిదాతో ఆ మూవీ రిలీజ్ డేట్ ని ఈ సినిమా టీం వాడేసుకోవాలని డిసైడ్ అయింది. 28కి స్కంద విడుదలని వాయిదా వేసింది. 15న స్కంద మూవీ రావట్లేదనగానే సీన్ లోకి 2 తమిళ డబ్బింగ్ మూవీస్ వచ్చాయి. చంద్రముఖి 2 టీం ముందుగా ఈ డేట్ న వచ్చేందుకు రెడీ అయింది. కట్ చేస్తే ఇది కూడా ఇప్పుడు 15th డేట్ ని వద్దని 28th డేట్ కే వాయిదా పడింది. ఈ నెల 15న స్కంద సీన్ లో ఉండాలి కానీ ఉండట్లేదు. చంద్రముఖి 2 కూడా 28th డేట్ నే విడుదలకు రెడీ అంటోంది. సరే, ఈ వారం మార్క్ యాంటోనీకి పోటీ లేదనుకుంటే కోర్టు తీర్పుతో ఈ సినిమా విడుదల కూడా ఆగిపోయేలా ఉంది. లైకా టీమ్ కి 15 కోట్ల బాకీ ఉన్న విషయాలు అది తీర్చే వరకు మార్క్ యాంటోనీ రిలీజ్ కి నో అంది కోర్టు. దీంతో సెప్టెంబర్ 15th డేట్ మీద నెగటివ్ ప్రచారాలు పెరిగాయి. అదో చెడ్డ ముహూర్తం అంటూ సెంటిమెంట్ల సెగ షురూ అయింది. స్కంద మూవీ 15th నుంచి 28కి షిఫ్ట్ అయితే చంద్రముఖి 2 టీం కూడా 15th నుంచి 28కి షిఫ్ట్ అయింది. అలా సలార్ రిలీజ్ అవ్వాల్సిన రోజున తెలుగు, తమిళ సినిమాల మధ్య పోరు పోటెత్తేలా ఉంది. ఒకే డేట్లో రావాల్సిన 3 సినిమాలు ఏదో కారణంతో వాయిదా పడటం, అదే సమయంలో మార్క్ యాంటోనీ మీద బ్యాన్, ఇవన్నీ చూస్తే సెంటిమెంటల్ గా 15th డేట్ అంటే భయం పెరుగుతోందట. అన్ని అనుకూలించిన ఈ డేట్ ని కాదని తర్వాత వారానికే సై అంటున్నారు దర్శక నిర్మాతలు. ఫలితంగా వచ్చే వారం సినిమాల సందడి ఉండకపోవచ్చనే మాట వినిపిస్తోంది.